స్టూడెంట్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహపత్రి సార్ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరుణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహాతా బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలంతటికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్డమ్ని షేర్ చేయడానికి మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం. చేసుకునే ముందు ఈ వర్తమాన క్షణంలో ఉన్న ఐశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం, ఓవర్ టు యూ మేడం. జ్యోతి మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా మన గురువుగారైన పితామహ పత్రి గారి తాత్పర్యనామాలు తెలుసుకుంటూ, అమ్మ పత్రి మాకు తాత్పర్యనామాలు తెలుసుకుంటూ, నా జ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ, నా తల్లిదండ్రులకు తాత్పర్యనామాలు తెలుసుకుంటూ, మనకి జ్ఞానాన్ని అందించిన మెత్తా మాస్టర్కి, మన ఐకేఏమి గారికి, తెలుగులో సూర్యకుమార్ మేడానికి తాత్పర్యనామాలు తెలుసుకుంటూ స్టార్ట్ చేసుకున్నాం. మెత్తా బుక్ లోని కొంత జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాం. ఈ రోజు మనము గొప్ప స్వలోక ఆకాంక్ష గురించి మిర్దార్ ఏం చెప్తున్నారో ఇక్కడ మనం తెలుసుకున్నాం. మిర్దార్ ఏం చెప్తున్నారంటే, పొగమంచు లాంటి స్వలోక ఆకాంక్ష సముద్రం భూమిల నుంచి ప్రవహించి బయటికి వచ్చి ఆ రెండుని ఆనవాలు లేకుండా కప్పివేసే పొగమంచుల హృదయము నుంచి బయటికి వచ్చిన స్వలోక ఆకాంక్ష అనేది హృదయాన్ని మూసివేస్తుంది అని చెప్తున్నారు. అంటే మనకు కనిపించే వాస్తవాన్ని కనుమరుగు చేసి తనొక్కటే సత్యం అనిపించేటట్లు చేసే పొగమంచుగా హృదయములోని భావాలను అణిచివేసి తానే సర్వోత్కృష్టమైన భావనలా అవుతుంది స్వలోక ఆకాంక్ష అనేది. పొగమంచుగా ఆకారము, లక్ష్యము, రూపము లేనట్లు కనిపించిన పొగమంచుకు ఆకారము, రూపము, లక్ష్యం ఉండదు. అలా కనిపించిన అది మంచులాగానే ఇంకా పుట్టని ఆకారాలకు నుండి స్పష్టమైన చూపుతో నిర్దిష్టమైన అభిప్రాయం అది కలిగి ఉంటుంది. స్వలోక ఆకాంక్ష అన్నది పులకరించే ఓ జలము లాంటిది కూడా అని చెప్తున్నారు. అంటే స్వలోక ఆకాంక్ష ఎలా ఉంటుందంటే పులకరించే ఒక జ్వరం లాంటిది అని కూడా అని చెప్తున్నాడు. అంటే జ్వరం అనేది మన శరీరంలో ఏ విధంగానైతే శరీరంలో తగిలిన జ్వరం అందులోని విషాన్ని దహించి వేసి మనలోని విషాన్ని దహించి వేస్తూ శరీరంలోని అంతఃసారాన్ని తీసివేస్తుందో, అలాగే హృదయపు రాపిడి రోజులో సంఘర్షణలో పుట్టిన స్వలోక ఆకాంక్ష హృదయాన్ని తాత్కాలికంగా దుర్బలపరుస్తుంది. స్వలోకాకాంక్ష కల్మషాన్ని, అనావశ్యకమైన అవసరం లేని ప్రతి దాన్ని కూడా ఈ స్వలోక ఆకాంక్ష అనేది దహించి వేస్తుంది అని చెప్తున్నాడు. ఘనమైన స్వలోక ఆకాంక్ష ఇలా ఉంటుందంటే ఒక దొంగ లాంటిది కూడా అని చెప్తున్నాడు. నంగి దొంగతనంలో ఓ దొంగ వంచితుడిని అతడి భారం నుంచి విముక్తి కలిగించి అతడిని తీవ్రమైన బాధతో ఎలా అయితే నీరసపరుస్తాడో, ఒక దొంగ ఒక దోచుకొని అతడి భారం విముక్తి కలిగి అతడి తీవ్రమైన బాధతో ఎలా నీరసపరుస్తాడో దొంగ, అలాగే ఈ స్వలోక ఆకాంక్ష అన్నది కూడా మన హృదయంలో ఉన్న భారాలన్నిటిని గుట్టుగా తీసివేస్తుంది. భారాలన్నిటిని కూడా, కానీ ఏ భారము లేదన్న బాధకి గురి చేసి మన శూన్య స్థితిలో బాధపడేలాగా చేస్తుంది ఈ స్వలోక ఆకాంక్ష. అత్యంత తాత్కాలికమైన రోజులలో పచ్చగా విశాలంగా ఉన్న ఈ ప్రపంచంలో స్త్రీ పురుషులతో పాటలలో స్త్రీ పురుషులు అంటే ఇక్కడ అత్యంత తాత్కాలికమైన రోజుల్లో పచ్చగా విశాలంగా ఉన్న ఈ ప్రపంచంలో స్త్రీ పురుషులు పాటలలో, నృత్యాలలో, కష్టించి పనిచేయడంలోనూ, అప్పుడప్పుడు ఏడుస్తూ కాలం గడుపుతూ ఉంటారు.
ఒడ్డు పచ్చగా విశాలంగా ఉంది, కానీ వారి పాదాలను కుంటిపరిచి మోకాళ్ళ మీద కూర్చునేలా చేసి పాటలను మళ్ళీ వారి గొంతుల్లోనే కుక్కి కళ్ళు కాయలు కాసే వారి ఏడుపులకి కారణమైన నిప్పు పొగలుగా కక్కే వృషభం అనేది అతి భయంకరమైనది అని చెప్తున్నారు. అవతల ఒడ్డు నుంచి వారిని వేరు చేసే ప్రవాహం కూడా లోతైనది, విశాలమైనది. వారు దాన్ని ఈదలేరు, తెడ్లతో దాటలేరు. తెరచాప యొక్క సహాయంతో ఆ నీటి మీద పయనించలేదు. కొద్దిమంది, చాలా కొద్దిమంది ఆలోచనలో దాటడానికి ప్రయత్నిస్తారు, కానీ అందరూ దాదాపుగా అందరూ వారున్న ఒడ్డుకి అంటుకొని ఉండి వారికి ఇష్టమైన విధంగా కాలచిత్రాన్ని పిలుస్తూనే ఉంటారు. స్వలోక ఆకాంక్ష ఉన్న మనిషికి దొర్లించడానికి ఇష్టమైన చక్రం ఉండదు. ఉద్రిక్తత, ఉద్వేగంతో నిండి సావకాశమే లేని ఈ ప్రపంచంలో ఎలాంటి వృద్ధి లేకుండా, ఎలాంటి తొందర లేకుండా ఉన్నది అతడు ఒక్కడే. దుస్తులలో, భాషలలో, నడకలో మంచి అభిరుచిని వ్యక్తం చేస్తూ మానవ జాతిలో నగ్నంగా, వికారంగా, నట్టిగా మాట్లాడేది అతడొక్కడే. నవ్వే వారితో అతడు నవ్వడు, ఏడ్చే వారితో అతడు ఏడవడు. తినడంలో, తాగడంలో ఆనందం లభించి మనుషులు తింటారు, తాగుతారు, కానీ అతను ఎలాంటి ఆనందం పొందకుండా తింటాడు. అతడి సారాయం మాత్రం రుచిగా ఉంటుంది. మిగిలిన వారు జతగా ఉండడమో లేక జత కోసం వెతుకుతూ ఉండడమో చేస్తుంటారు, కానీ అతను ఒంటరిగా నడుస్తాడు, ఒంటరిగా నిద్రిస్తాడు, కళలు కూడా ఒంటరిగానే కంటాడు. అందరికీ ప్రపంచ జ్ఞానము, తెలివి అన్నది ఉంటే అతడి ఒక్కడే తెలివి లేకుండా ఓ జడుడిలా ఉంటాడు. ఇతరులకి వసతులున్న ఇల్లు ఉంటే అతనికి ఒక్కడికే ఇల్లు ఉండదు. జన్మభూమి ఉండి దాని గొప్పతనాన్ని ఇతరులు గొంతెత్తి పాడుతుంటే అతను ఒక్కడికే తనది అనడానికి, పాడడానికి జన్మభూమి లేదు. అతని హృదయం జ్ఞాన అంతర్నేత్రం అవతలి ఒడ్డుపైకి సాధించబడి ఉంటుంది. అతని హృదయము జ్ఞాన అంతర్నేత్రం అవతలి ఒడ్డుపైకి సాధించబడి ఉంటుంది అని చెప్తున్నాడు. జాగృతావస్థలో ఉన్న ప్రపంచంలో స్వలోక ఆకాంక్ష ఉన్న వ్యక్తి ఒక్కడే. నిద్రలో నడిచేవాడు, అతడి పక్కన ఉన్నవారు చూడలేని, గ్రహించలేని ఒక స్వప్నం అతడిని లాగుతూ ఉంటుంది. అందుకే వారు భుజాలు కదుపుతూ ఎగతాళిగా ముసిముసి నవ్వులు నవ్వుతారు. కానీ భయం కలిగించే దేవుడు నిప్పు భూమి కక్కి ఎదురుగా కనిపించినప్పుడు వారు మట్టి కలుస్తారు. ఎవరిని చూసి వారు ముసిముసి నవ్వులు నవ్వారో ఆ వ్యక్తి నిద్రలో శాశ్వత కాలంలో నడిచి ఆ వ్యక్తి నమ్మకం అనే రెక్కలతో వారి పైకి ఎదురుగా ఎగురుతారు. అవతల ఒడ్డుకి ఎత్తు పల్లాలలో ఉన్న ఆ పర్వతం దగ్గరికి చేరబడతాడు. నిద్రలో నడిచే వ్యక్తి నిస్సారంగా, నిశ్చేజంగా, నిర్మానుషంగా ఉన్న భూమిపై ఎగురుతాడు. కానీ నమ్మకానికి ఉన్న రెక్కలు చాలా శక్తివంతమైనవి. అతడు అలా ఎగురుతూనే ఉంటాడు. అతడు దిగే పర్వత పాదము మసకగా ఒళ్ళు జల్లు అనేలా ఉంటుంది, కానీ నమ్మకం ఉన్న హృదయం జయించబడదు. అది ధైర్యంగా, శాశ్వతంగా కొట్టుకుంటూనే ఉంటుంది. కొండపైకి అతడు ఎక్కే దారి రాళ్లతో నిండి జారిపోతూ కనిపించకుండా ఉంటుంది, కానీ చెయ్యి మెత్తగా, పాదం స్థిరంగా, నమ్మకం యొక్క కన్ను సున్నితంగా ఉంటాయి. కనుక అతడు ఎక్కుతూనే ఉంటాడు. దారిలో వెడల్పుగా ఉన్న మార్గంలో కష్టపడి పైకెక్కుతున్న స్త్రీ పురుషులు కలిశాడు. శిఖరాగ్రం చేరుకోవాలన్న ఆపేక్షతో ఉన్న ఆ స్త్రీ పురుషులు కొద్ది స్వలోక ఆకాంక్ష ఉన్నవారు. వారికి బుద్ధి కుంటి మార్గదర్శి ఉన్నారు. కంటితో చూసేదాన్ని
చెవితో వినేదాన్ని, చేతితో స్పర్శించేదాన్ని, ముక్కుతో చూసే వాసనని, నాలుకతో చూసే రుచిని మాత్రమే వారు నమ్ముతారు. ఆ నమ్మకమే వారి మార్గదర్శి. వారిలో కొందరు పర్వతము మడమడలను దాటి పైకి వెళ్ళలేరు, కొందరు దాని మోకాలి వరకు, మరికొందరు తుంటి వరకు, చాలా కొద్ది మంది నడుము వరకు చేరుతారు. కానీ అందరూ వారి మార్గదర్శకంతో జారి దొర్లుకుంటూ పర్వతం అడుగుకి పడతారు. చూడవలసిన దాన్నంతా ఒక చర్మచక్షువు చూడగలదా? వినవలసిన దాన్నంతా ఒక భౌతికమైన చెవి వినగలదా? స్పర్శ ద్వారా గ్రహించవలసినంతా చెయ్యి గ్రహించగలదా? వాసన చూడవలసిన దాన్నంతా ముక్కు చూడగలదా? రుచి చూడవలసిన దాన్నంతా నాలుక రుచి చూడగలదా? దివ్య భావనాశక్తి నుంచి ఉద్భవించిన నమ్మకము వాటి సహాయానికి వస్తేనే ఈ ఇంద్రియాలు సమగ్రంగా గ్రహించగలవు. అప్పుడే శిఖరానికి నిచ్చెనులుగా అవి మారగలవు అని చెప్తున్నాడు. నమ్మకం లేని ఇంద్రియాలు నమ్మదగిన మార్గదర్శనాలు హాజరవు. వాటి మార్గము విశాలంగా నున్నగా ఉన్నట్లు కనిపించని గోతులు వలలు ఎన్నో ఉన్నాయి. స్వేచ్ఛా శిఖరాన్ని చేరుకోవడానికి ఆ మార్గం ఎన్నుకున్న వారు దారిలో చనిపోతారు, లేదా జారిపడి దొర్లుకుంటూ వారు బయలుదేరిన చోటుకే తిరిగి చేరుకుంటారు. విరిగిన వారి ఎముకల పట్ల, తగిలిన గాయాల పట్ల తగిన శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. స్వల్ప స్వలోక ఆకాంక్షలో ఉండేవారు ఇంద్రియాలతో ఒక ప్రపంచాన్ని నిర్మించిన త్వరలోనే అది చిన్నదిగా అతిరిక్తగా ఉంటుందని తెలుసుకుంటారు. అంటే ఈ స్వలోక ఆకాంక్ష ఉన్నవారు వాళ్ళ ఇంద్రియాలతో సృష్టించుకున్న ప్రపంచాన్ని నిర్మించుకున్న అది త్వరలోనే అది చిన్నది, అది ఇరుగ్గా ఉంది తెలుసుకుంటారు. దాని మించి ఉందని తెలుసుకుంటారు. కాబట్టి వారు పెద్దగా ఉన్నతంగా ఉండే ఇల్లు కావాలనుకుంటారు. కొత్త వస్తువులను, కొత్త వాస్తుశిల్పిని వెతికి పాత వాటినే శోధించి పాత శిల్పి ద్వారా ఇంద్రియాల ద్వారానే నమూనా తయారు చేసి పెద్దది ఇల్లు నిర్మాణం అయిపోగానే అది కూడా పాత ఇంటిలాగానే చిన్నగా ఇరుగ్గా ఉందని తెలుసుకుంటారు. ఇళ్ళ త్వరగొడుతూ మళ్ళీ నిర్మిస్తూ ఉంటారు. కానీ వారు ఎప్పటికీ వాళ్ళ ప్రదర్శన సదుపాయాలతో వారు కోరుకుంటున్న ప్లేసులతో ఇచ్చే ఇంటి నిర్మించుకోలేదు. వంచన నుంచి కాపాడబడడానికి వారు మోసగాళ్లపైనే ఆధారపడతారు. వీరు వెన్నెల నుంచి మంటల్లోకి దూకిన చేపల వారు ఒక చిన్న ఎండమావి నుంచి పరిగెత్తుకు ఇంకొక పెద్ద ఎండమావి వైపు ఆకర్షింపబడతారు. ఇలా గొప్ప సులోక ఆకాంక్ష మరి స్వల్ప సులోక ఆకాంక్ష ఉన్న వారి మధ్య సులోక ఆకాంక్ష లేని కుందేళ్ల లాంటి మనుషుల గుంపు ఎన్నైనా ఉన్నాయి. వారి కూతురు వారే తమ్ముకొని అందులోనే జీవించి పిల్లలను కని అందులో చనిపోవడంలోనే తృప్తి చెందుతారు. వారి నివాసానికి వారి ఇంటి చాలా విచారంగా చాలా వెచ్చగా ఉంటాయి. వాటిని వైభవంగా ఉండే రాజప్రసాదాలతో కూడా మార్చుకోవడానికి వారు ఇష్టపడతారు. గుర్తులు లేకుండా చాలా కష్టమైన ఒంటరి దారిలో నడిచే వారిని నిద్రలో నడిచే వారిని చూసి కూడా వారు నవ్వుతారు. కోళ్ల బూటిలో మూసి పెట్టబడిన ఈగల్ పక్షి లాంటి వాళ్ళు తోటి మనుషులతో కలిసి ఉండే కోడి పిల్లులు, తల్లి కోడి ఈగల్ని వాటిలో ఒకటిగా ఉన్న వాటి అలవాట్లను ప్రవర్తనను అలవర్చుకుని వాటిలానే బతకాలని అనుకుంటారు. కానీ అతడు ఈగల్ పక్షి మాత్రం అవి తనలానే అబుదులు లేని ఆకాశాన్ని గురించి, స్వేచ్ఛతో కూడిన గాలి గురించి కలలు కనవని అనుకుంటుంది. కానీ త్వరలోనే అతడు వారి మధ్య తాలూక పరమీయుడిగా ఒక సంఘుడిగా ఉన్నట్టు తెలుసుకుంటాడు. అన్ని కలుపు అతడి ముక్కుతో కొడుస్తాయి. అతడి సుఖరాత్మకము కోడి గూడి నుంచి కంపకి ముక్కు
ముద్దలు పూర్తిగా వచ్చే వరకు ఆ ఇబ్బందులను మౌనంగా పరిస్తారు. కానీ ఆ తరువాత గాలిలోకి ఎదురు ఇంజనకు భూమి తగ్గుతుందా ఇక్కడ పూర్వపు సోదరుల పైన తల్లిపై ప్రేమపూర్వమైన విడుదల దృష్టిని విసురుతాడు. బయట సంతోషం ఒక ప్రవర్త స్వప్నం ఘనమైన సులోభ ఆకాంక్ష ఈ ప్రపంచాన్ని చాలా చిన్నదిగా చేసింది. ఆ ప్రపంచంలో నిన్ను ఒక పరలోక వాసుడిగా చేసింది. ఇంద్రియాల నిరంకుశత్వపు పట్ల నుంచి ఈ భావనా శక్తిని సులోభ ఆకాంక్ష పడగొట్టింది. ఈ భావనా శక్తి నీకు నమ్మకాన్ని తెచ్చింది. నిన్ను కదలకుండా ఊపిరాడనీయకుండా చేసి ఈ ప్రపంచం నుంచి నీ నమ్మకం నిన్ను చాలా పైకెత్తుతుంది. నీ నమ్మకం నువ్వు సత్య సోదరకు గురి కావడానికి, అట్టడుగున ఉండే సందేహాలను నివృత్తి చేసుకోవడానికి, బావులు కనిపించే శూన్యంలోకి ఎగురు దిగురుగా ఉండే పర్వతంపైకి నిన్ను తీసుకువెళ్తుంది. అలా పరిశుద్ధమైన విజయము పొందిన నమ్మకము నేను ఎప్పుడూ పచ్చగా ఉండే శిఖరాత్మకు అంచుల దగ్గరికి తీసుకుని వెళ్ళి అవగాహన అన్న దాని చేతిలో నిన్ను పెడుతుంది. తన బాధ్యతను నెరవేర్చాక నమ్మకం ఇక తన పని సాధించుకుంటుంది. అవగాహన నేను నిజమైన అనంతమైన దేవుడి యొక్క అధిగమిస్తున్న మనిషి యొక్క నివాసమైన స్వేచ్ఛా శిఖరంలో నిన్ను నడిపిస్తుంది అని మీరు చెప్తారు. మైకేయన్ ఇలా చెప్తారు. మైకేయన్ పరీక్షను తట్టుకుంటూ నిలబడి, మీరంతా కూడా పరీక్షను తట్టుకుని నిలబడింది. ఒక్క క్షణము ఆ శిఖరాగ్రం పైన నిలబడడానికి ఎంతటి బాధనైనా భరించవచ్చు. ఎప్పటికీ ఆ శిఖరం మీద ఉండడానికి అనంతత్వాన్ని ఇవ్వవచ్చు అని చెప్తాడు. అనంతాన్ని అంటే మనము ఆ శిఖరాన్ని చేరడానికి మన అనంతాన్ని కూడా ఇవ్వవచ్చు అదే అని చెప్తాడు. అప్పుడు హింబాల్ ఏం చెప్తాడంటే, నీ శిఖరాగ్రం పైకి అధిరోహించడానికి, చూడడానికి, ఆ సందర్శానికి అది ఎంత క్షణికమైన కాలమైనా మమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్ళమని అడుగుతాడు హింబాల్. అక్కడికి ఒక్కసారి మమ్మల్ని కూడా తీసుకువెళ్ళమని అడుగుతాడు. అప్పుడు మిగతాది ఏం చెప్తాడంటే, తొందరపడవద్దు హింబాల్, ఈ సమయం కోసం నువ్వు ఎదురు చూడు. నేను స్వేచ్ఛగా ఊపిరి పీల్చే చోట నువ్వు ఊపిరి విడుస్తావు. నేను తేలిగ్గా నడిచే చోట నువ్వు రొంపుతూ రోజు పడుతూ కింద పడుతూ లేస్తుంటావు. కానీ నమ్మకాన్ని వదలదు. అదే ఆ నమ్మకమే నీకు ఏం చేస్తుంది? అద్భుత కృత్యాలు చేస్తుంది. నేను ఇది ఏం చెప్పాను వాళ్ళకి, నీకు అదే చెప్తున్నాను, నీకు కూడా అదే చెప్తున్నానని స్వలోక ఆకాంక్ష గురించి మిగతాలు ఏం చెప్తారు వీళ్ళందరికీ. ఇంకా పాపం దాని గురించి మిగతాలు ఏం చెప్తాడంటే, పాపము అతి ఆకు పుడుకుని వదలడం. మిగతాలు ఏం చెప్తారంటే, పాపం అంటే ఏంటో మీకు చెప్తాను. మనిషి పాపిగా ఎలా మారాడో మీరు ఇప్పుడు తెలుసుకుంటారు అని చెప్తాడు. భగవంతుడికి ప్రతిరూపము అతడిలానే ఉండే మనిషి అంటే భగవంతుడికి ప్రతిరూపం. అతడిలానే ఉండే మనిషి పాపి అయితే పాపానికి మూలం తప్పకుండా భగవంతుడేనని మీరంటారు. అంటే భగవంతుడు అంటే మనిషి, భగవంతులాగే ఉండే మనిషి అని మనం ఉంటున్నాం. మరి ఒకటిలాగే ఉండే మనిషి పాపి అయితే పాపానికి మూలం ఏంటి? తప్పకుండా భగవంతుడని మీరంటారు. అందులో సత్యం లేకపోలేదు. అలా సందేహించని వారికి అందులో ఒక వలం ఉంది. మీరు ఆ వలలో పడ్డం నాకు ఇష్టం లేదు అని పెద్దలు చెప్తారు. మీ మార్గం నుంచి నేను ఆ వలను తొలగిస్తాను. మీరు మిగిలిన మనుషుల దారుల నుంచి వారిని తొలగించండి అని పెద్దలు చెప్తారు. అంటే ఇప్పుడు కొవ్వొత్తికి తన కాంతిని ఇవ్వని సూర్యుడిని పాపం అయితే తప్ప భగవంతునిలో పాపం లేదు. సూర్యకాంతిలో తనను తాను మండించుకొని సూర్యకోవడం అంటే కొవ్వొత్తి పాపం అయితే తప్ప మనుషులు కూడా పాపం లేదు అని చెప్తారు. వెలుగు ఇవ్వని కొవ్వొత్తిలో పాపం ఉంది. దాన్ని వెలిగించిన చేతికి
అగ్గిపుల్లని అది శపిస్తుంది. సూర్యకాంతిలో మండలానికి సిగ్గుపడి సూర్యుడు తనంతాను దాచుకునే పొగతిలో పాపం ఉంది అని చెప్తారు. చట్టాన్ని ఉల్లంఘించి మనిషి పాపం చూడలేదు. చట్టం గురించి తనకున్న అజ్ఞానాన్ని దాచుకుని పాపం చేశారు. అతి పాపం ఉడుపులో పాపం ఉంది. క్లుప్తంగా సహజమైన మాటలతో మహత్తైన క్లుప్తమైన అర్థంతో పూర్తి ఉన్న మనిషి యొక్క పతనానికి సంబంధించిన కథను మీరు చదవలేదా? భగవంతుడి హృదయము నుంచి మనిషి తాజాగా వచ్చినప్పుడు జడంగా నిశ్చేష్టుడిలా సృష్టించలేని ప్రతిదేవుడిలా మనిషి ఎలా ఉన్నాడో మీరు చదవలేదు. దైవ తత్వాలన్నీ అతడు మనిషిలో ఉన్న అందరూ శిశువులాగానే తనలో ఉన్న శక్తి సామర్థ్యాలన్నీ అంటే మనిషిలో భగవంతుడి లక్షణాలన్నీ ఉన్నాయి. మనిషిలో అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ ఆ శక్తి సామర్థ్యాన్ని ఉపయోగించడం మాటలా ఉంచి కనీసం తనలో ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయన్న విషయం కూడా తెలుసుకోలేని స్థితిలో మనిషి ఉన్నాడు. అందమైన చిన్న గుడ్డిలో మూసిపెట్టబడిన ఒంటరి విత్తనం లాంటి వాడు అతడు. ఇడెన్ తోటలోని మనిషి సీసాలో ఉన్న విత్తనం లాగానే మిగిలిపోయింది. అది అంటే మనిషి ఇప్పుడు ఒక విత్తనము ఒక సరైన నేల లేనప్పుడు విత్తనం వేస్తే అది విత్తనం లాగానే మిగిలిపోతుంది అని చెప్తున్నాడు. అంటే అనుకూలమైన మంచి నేలలో పాతి పెడితే తప్ప ఆ విత్తనంలో ఎన్ని ఉన్నాయో అవి అద్భుతాలు, ఆ చైతన్యం మనకు తెలియదు. అది ఎంత ఉందో వెలుగు చూడలేదు. అప్పుడే దాని విత్తనంపై కొడుకు పగిలి జీవితం తీసుకోవడం మొలకెత్తదు. అలా కానీ మనిషికి తనని నాటుకొని మొలకెత్తడానికి అనుకూలమైన నేల లేదు. అతడి ముఖము తనను పోలిన ముఖంలో ప్రతిబింబం లేదు. ఏ మానవుని కంఠధ్వని వినని చెవి అతడిది. ఏ మానవుడి గొంతు నుంచి ప్రతిధ్వనించని మానవ కంఠధ్వని అతడిది. ఒంటరి శృతితో కొట్టుకుంటుంది అతడి గుండె. అనుకూలమైన జంతులతో ప్రయాణం మొదలుపెట్టిన ప్రపంచంలో మనిషి బొత్తిగా ఒంటరి. తనలో తానే పరలోకవాసుడు. అతడికి తన పని అంటూ ఏమీ లేదు. అనుసరించడానికి ఓ మార్గము లేదు. ఒక పసిపాపకి హాయినిచ్చే ఊయల్ లాంటిది అతనికి ఇడెన్ శిశువుల్ని పెంచడానికి ఏర్పరిచిన ఓ సాధనం, పరికర విశేషం, ఉదాసీనంతో కూడిన ఒక ఆనందకరమైన స్థితి. జ్ఞానాన్నిచ్చే వృక్షాలు, జీవన వృక్షం అతడికి అందుబాటులో ఉన్నాయి. వాటి ఫలాలను తెంచి రుచి చూడడానికి అతడు ఎప్పుడు చెయ్యి చాచలేదు. అతడి రుచి అభీష్టం, అతడి ఆలోచనలు, కోరికలు, అతడి జీవితం కూడా అతడిలోనే చుట్టుబడి నిదానంగా విడదీయబడటానికి ఎదురు చూస్తుంది. తనకు తానై వాటిని అతడు విడదీయలేడు. అందుకే తనలో నుంచి తన కోసం ఒక సహాయాన్ని అనుకూలానికి సమ్మతించాడు, ఒప్పుకున్నాడు. దివ్యత్వంతో శక్తివంతమై సహాయంతో సమృద్ధిగా ఉన్న తనలో నుంచి కాకుండా ఇంకెక్కడి నుంచి అతనికి సహాయం లభిస్తుంది? ఇది చాలా ముఖ్యమైనది. కొత్త దుమ్ము ఊపిరి కాదు, అది ఆదాము దుమ్ము. ఆదాము ఊపిరి అతడి ఎముక అతడి శరీరంలో శరీరం. వేరే జీవి రంగంలో ఎక్కడా కనిపించదు. అతడే ఆదాము రెండుగా, ఒక మగ ఒక ఆడ ఆధారంగా చేయబడ్డాడు. ఆ విధంగా ప్రతిబింబించని ముఖంతో ఒంటరిగా ఉన్న ఆదాము ఒక సహచరిని, ఒక అద్దాన్ని పొందాడు. ఏ మానవ కంఠధ్వనిలోనూ ప్రతిధ్వనించని పేరు ఇడెన్ సందుల్లో దారుల్లో పైకి క్రిందికి తీయటి పల్లవిలా ప్రతిధ్వనించడం మొదలుపెట్టింది. ఒంటరి హృదయంలో ఒంటరిగా చప్పుడు కాకుండా కొట్టుకున్న గుండె ధ్వని తన సహచరి గుండెలో ప్రతిధ్వనించి కొట్టుకోవడం మొదలైంది.
అగ్నికణం లేని ఉప్పు అగ్ని కణాలను సమృద్ధిగా తెచ్చే చెప్పుకు రాయి ఆ విధంగా ఎదుర్కోము. ఆ విధంగా వెలిగించబడిన కొవ్వొత్తి రెండు పక్కల నుంచి వెలిగించబడింది. యుద్ధమైన చివరి నుంచి వస్తున్నట్టు కనిపించిన ఒక్కటే ఒత్తి, ఒక్కటే కొవ్వొత్తి, ఒక్కటే వెలుగు. ఆ విధంగా సీసాలోని విత్తనం తాను మొలకెత్తి తనలోని అద్భుతాలను బహిర్గతం చేయడానికి అనుకూలమైన నేలను కనుక్కుంది. ఏకత అన్నది తనకు తెలియకుండానే అన్ని విభజనలను అది పొందుతుంది. తన గురించి తనకు తెలియని ఏకత విభజనను సృష్టిస్తుంది. విభజనలోని రాపిడి వైరుధ్యాల ద్వారా తన ఏకతను చివరికి అర్థం చేసుకుంటుంది. దానిని కూడా మనిషి భగవంతుని యొక్క విశ్వాసం గల ప్రతిబింబం, ప్రతిరూపం. మూలాధార చైతన్యమైన భగవంతుడు ఇతరులకి మాటల ద్వారా కనిపిస్తాడు. పవిత్ర అవగాహనలో మాట చైతన్యం ఏకమవుతాయి. విభజన అన్నది శిక్ష కాదు. ఏకత ప్రకృతిలోని సహజమైన రూపక్రియ. తనలో సత్యాన్ని ముద్రపరచడానికి విభజన అవసరం. వేరే విధంగా ఆలోచించడం ఎంత తెలివి తక్కువ. 70 సంవత్సరాల్లోనూ 60 కోట్ల సంవత్సరాల్లోనూ బ్రహ్మాండమైన ఈ ప్రక్రియ పూర్తి అవుతుందనుకోవడం ఎంత తెలివి తక్కువ. భగవంతుడిగా మారడం అంత చిన్న విషయమా? అనంతాన్ని ఇవ్వగల భగవంతుడు తనలో ఏకతను సాధించి తనలోని దైవత్వాన్ని భగవంతుడి తోటి తన ఏకతను తెలుసుకొని ఈడెన్ను ఆ స్థానాన్ని తిరిగి పొందడానికి మనిషికి 70 సంవత్సరాలు మించకుండా కేటాయించినంతటి కఠినుడైన పిసిరారి యజమాన. విభజన మార్గం సుదీర్ఘమైనది. పంచాంగంతో దానిని కొలిచేవారు తెలివి తక్కువ వారు. నక్షత్ర భ్రమణాల ద్వారా కూడా అనంతం లెక్క పెట్టబడింది. అతడు జడుడిగా నిశ్చేష్టుడిగా సృష్టించలేకుండా ఆదాము ఉన్నప్పుడు అతడు విభజింపబడ్డాడు. వెంటనే అతడు చురుగ్గా పూర్తి చలనంతో సృష్టించడం, తన సంతానాన్ని ఉత్పత్తి చేయడం మొదలుపెట్టాడు. విభజింపబడిన తర్వాత ఆదాము చేసిన మొట్టమొదటి పని ఏమిటి? మంచి చెడు తెలియజేసే జ్ఞాన వృక్షపు పండు తిని తన ప్రపంచాన్ని తనలాగానే విభజించడం. పూర్వంలో ఏ ఒక్కటి లేవు. అమాయకంగా అనాసక్తంగా ఏవీ లేవు. మంచిగానో చెడ్డగానో ఉపయోగంగానో అపకారం కలుగజేసే వాటిగానో ఉల్లాసంగానో సంతోషదాయకం కాకుండానో అన్ని రకాలుగాను అయ్యాయి. పూర్వం ఒకే రకంగా ఉన్నవి ఇప్పుడు 2 విరుద్ధ శిబిరాలు అయ్యాయి. మంచి చెడుల రుచిని చూడమని ఈ ఉగ్నము వంచిన స్వరం చురుగ్గా ఈ అనుభవం పొందమని ప్రేరేపించి విభజన యొక్క చురుకైన అనుభవం లేని లోతైన దేవుడి కంఠధ్వని కాగా ఆ కంఠధ్వని మొదట విని ఆదరించింది ఈయు అనడంలో ఆశ్చర్యం లేదు. ఈయు పదులు పెట్టే రాయి తన సహచరులతో అంతర్గతంగా ఉన్న శక్తుల్ని బహిర్గతం చేయడం కోసం తయారు చేయబడిన సాధనం. మొదటి మానవ కథలోని మొట్టమొదటి స్త్రీకి ఆకృతి కల్పించడానికి అప్పుడప్పుడు మీరు ఆగలేదా? ఇడెన్లో చెట్ల మధ్యకు ఎవరూ చూడకుండా వెళుతూ ఆచూకీ తీయడానికి అతను అంతటా వెతికితే కన్నులతో ఉద్రిక్తతో కొట్టుకునే గుండెతో పంజరంలోని పక్షిలా ప్రలోభపరుస్తున్న పండుగ వణికే చేతులతో అందుకోబోతున్న సమయంలో నోరు ఊరుతున్న ఆమెని మీరు ఊహించుకోలేదా? ఆమె చెట్టు నుంచి పండు కోసి తన సంతతికి శాశ్వతమైన చేదును మిగిల్చేది. తాత్కాలిక మాధుర్యాన్ని చవి చూడడానికి దాన్ని కొరుకుతున్నప్పుడు ఊపిరి తీసుకోకుండా మీరు మునిగిపోలేదా? వెర్రి ధైర్యంతో ఈవు నిర్లక్ష్యమైన ఆ పని చేయడానికి ముందే కథలో లాగా తర్వాత కాకుండా భగవంతుడు ఆమెకు కనిపించి జరగబోయే దాని పరిణామాన్ని ముందే చెబితే బాగుందని
మీరు హృదయపూర్వకంగా కోరుకోలేదా? ఆమె చేసిన తర్వాత ఆదామైన తెలివి ధైర్యం కలిగి ఉండి ఆ పనిలో భాగస్వామి కాకుండా ఉంటే బాగుందని మీరు ఆశించలేదా? కానీ భగవంతుడు మధ్యలో జోక్యం కలిగించుకోడు. ఆదాము కూడా దేనికి కోరుకోదు. తన ప్రతిబింబం తనకి భిన్నంగా ఉండాలని భగవంతుడికి లేదు. భిన్నత్వంలో మనిషి చాలా దూరం నడవాలనే అతడి సంకల్పం. ప్రణాళికను బహిర్గతం చేసి అవగాహనలో ఏకతను సాధించాలని భగవంతుడి పథకం. ప్రణాళికను బహిర్గతం చేసి అవగాహనలో ఏకత్వం సాధించాలని భగవంతుడి పథకం. అదే భగవంతుడి సంకల్పం. తన భార్య సమర్పించిన పనిలో భాగం పంచుకోకుండా విగ్రహము ఆదాము లేదు. ఆ పండు కొంత తన భార్య తినడం వల్ల తాను కూడా ఆ పండు తినడం ఆదాము ధర్మం. ఎందుకంటే వారిద్దరికి ఒకే శరీరం. ఒకరు చేసిన పనులకి మరొకరు బాధ్యత వహించాలి. మనిషి ఆ పండు తినడం వల్ల భగవంతుడు కోపగించి ఆగ్రహించాడా? భగవంతుడికి తెలుసు. దానిని అతడు తినాలనే కోరుకుంటాడు. ఆ పండు తినడం వలన కలిగే పరిణామాలని మనిషి ముందే తెలుసుకోవాలని, ఆ పరిణామాలను ఎదుర్కొనే శక్తి అతనికి ఉండాలని భగవంతుడు కోరుకుంటాడు. మనిషికి ఆ శక్తి, ఆ దమ్ము ఉంది. మనిషి తిన్నాడు, ఈ పరిణామాలన్నీ ఎదుర్కొన్నాడు. చావు తన పరిణామం. దైవ సంకల్పంతో చురుకుగా విభజించబడిన మనిషి వెంటనే ఉదాసీనమైన ఏకతకి చనిపోయాడు. కాబట్టి చావు శిక్ష కాదు. విభజనలో అంతర్గతంగా ఉండే జీవితంలో అది ఒక దశ. చావన్నది విభజనలో అంతర్గతంగా ఉండే జీవితంలో అది ఒక దశ. విభజన ప్రకృతి స్వభావం ఏమిటంటే అది అన్నిటినీ విభజిస్తుంది. ప్రతిదానికి ఒక నీడను, ఒక ప్రతిబింబాన్ని ఇస్తుంది. నీవులో తన నీడను, తన ప్రతిబింబాన్ని పుట్టించాడు ఆదాము. వారి సంకుచిత జీవితాన్ని, మృత్యువు అనే నీడను, ఒకరికొకరు ప్రతిబింబాలను ఇద్దరు కలిసి పుట్టించారు. కానీ ఆదాము నీవుల మృత్యువు మనకు గురిపరిచిన భగవంతుడి జీవితంలో నీడలేని జీవితాన్ని కొనసాగించావు. ఈ దివ్యత్వం అన్నది, ఈ విభజన అన్నది ఎప్పుడూ ఉండే సంఘర్షణలకు ఒకనొక నిత్య రాత్రికి దారితీస్తుంది. రెండు పరస్పర విరుద్ధ ధృవాలు ఈ నిరంతర సంఘర్షణలో ఒకదాని అంత మరొకటి వెతుకుతున్నట్లు మనకు ఇదంతా భావిస్తుంది. వాస్తవానికి పరస్పర శత్రువులాగా భ్రాంతి కలిగించే ఆ రెండు కూడా స్వయం పూర్ణతను, స్వయం సఫలతను కలిగించుకుంటూ చెయ్యి కలిసి పనిచేస్తున్నాయి. అంతిమంగా పూర్ణ శాంతి, ఏకత, పవిత్ర అవగాహన అనబడే సమతూకం వీటి కోసం. అయితే ఈ భ్రాంతి అన్నది ఇంద్రియాలలో వేళ్ళని ఉంటుంది. ఇంద్రియాలు సున్నంత వరకు ఆ భ్రాంతి అలానే ఉంటుంది. ఆదాము తప్పు తెలుసుకున్న తర్వాత భగవంతుడు అతన్ని ఇచ్చినప్పుడు తోటలో నీకు అన్నట్టుని విన్నాను, నగ్నంగా ఉండడంతో భయపడ్డాను, మరి నేను దాక్కున్నాను. అంతేకాకుండా నాతో కలిసి ఉండడానికి వచ్చిన స్త్రీ చెట్టు అంటే నాతో కలిసి ఉండడానికి వచ్చిన స్త్రీ చెట్టు ఒక పండునిచ్చింది, అది నేను తిన్నాను అని చెప్పాను. ఈ ఆదాము యొక్క ఎముక మాంసం తప్ప వేరేమీ లేదు. కొత్తగా పుట్టిన ఆదాములోని నేను కళ్ళు తెరుచుకోగానే ఈవుతో భగవంతుడి సృష్టితో సంబంధం లేనట్లు, తాను వేరు అయినట్లు, ప్రత్యేకంగా ఉన్నట్లు తనను తాను చూసుకోవడం మొదలు పెట్టారు. అంటే నేను అన్నది ఇక్కడ అంటే ఏం చెప్తున్నారు? ఈ ఆదాము యొక్క ఎముక మాంసం తప్ప వేరేమి లేదు. కొత్తగా పుట్టిన ఆదాములోని నేను కళ్ళు తెరచుకోగానే అంటే భగవంతుడి సృష్టితో సంబంధం లేనట్లు, తాను వేరైనట్లు, ప్రత్యేకత ఉన్నట్లు,
తనను తాను చూసుకోవడం పెట్టాడు. నేను అనేది ఇక్కడ ఒక భ్రమ అని చెప్తున్నాడు. కొత్తగా తెలుసుకున్న నేత్రం యొక్క భ్రమే భగవంతుడి నుంచి వేరైన వ్యక్తిగతమైన ఈ అస్తిత్వము వారికి మూలాధార పదార్థం కానీ అస్తిత్వం కానీ లేదు. కానీ తన చావుతో మనిషి భగవంతుడి ఆత్మే తన ఆత్మ అని తెలుసుకోవడానికి అది పుట్టింది. బయట ఉన్న కన్ను అంధకారమై అంతర్నేత్రం ప్రకాశించినప్పుడు అది బయట ఉన్న కన్ను మాయమవుతుంది. ఆదాముని అది కలవరపరిచిన అతడిలో ఆసక్తి రేకెత్తించే అతడి భావనా శక్తిని ప్రబోధిస్తుంది. ఆత్మ గురించి చైతన్యమే లేని మనిషికి అతడి అహంభావాన్ని సంతృప్తి పరచడానికి ప్రలోభం కలిగించడానికి పూర్తిగా తన్నే అనుకునే ఆత్మ కావాలనుకుంటున్నాడు. భ్రమ కలిగించే తన వల్ల ఆదాము ప్రలోభానికి అహంభావానికి గురి అయ్యాడు. అంటే కృత్రిమైన దగ్ధమైన దాన్ని చూసి అతడు సిగ్గుపడుతూ దాని నుంచి విడిపోవడానికి అతడు ఇష్టపడలేదు. దానికి బదులు హృదయపూర్వకంగా కొత్తగా పుట్టించిన ఉద్భవించిన నైపుణ్యంతో దాన్ని తప్పుకున్నాడు. సునిష్టంగా ఉండే భగవంతుడి దృష్టి నుంచి దూరంగా ఉండడానికి తన నచ్చత్వాన్ని మరుగుపరుచుకోవడానికి అగ్గి ఆకులు కలుపుతూ పుట్టి ఒక ఉపవస్త్రాన్ని తయారు చేశారు. నిష్కల్మషంతో పరమానంద స్థితిలో ఉన్న ఇళ్లను తనకే లేని ఏకత విభజనకు లోడై అతి ఆకులను దర్శించి మనిషి నుంచి మాయ అయ్యింది. అక్కడికి జీవన వృక్షానికి మధ్య మనుషుల వెళ్తలే కత్తులు పెట్టబడ్డాయి గంజలే కత్తులు పెట్టబడ్డాయి. మంచి చెడులు జంట ద్వారం నుంచి ఇడల నుంచి మనిషి బయటికి నడిచాడు. అవగాహన అనే ఒక ద్వారం నుంచి అతడు ముంగి లోపలికి వస్తాడు. అతను నిష్క్రమించేటప్పుడు జీవన వృక్షానికి వెన్ను చూపించాడు. ఆ వృక్షం వైపు ఉంచి అతడు మళ్ళీ ప్రవేశించాడు. తన నగ్నత్వానికి సిగ్గుపడి ఈ సిగ్గును తన దాచుకోవడానికి జాగ్రత్త పడుతూ ఒక సుదీర్ఘమైన హానికరమైన ప్రయాణం మొదలుపెట్టాడు. అనాచారయుక్తమైన పవిత్రతతో తన నగ్నత్వాన్ని గర్వపడుతూ తిరిగి గమ్యం చేరుకుంటాడు. పాపం నుంచి పాపం వల్ల మనిషి విముక్తి పొందే వరకు అది సంభవించింది. పాపమే దాని వినాశనానికి కారణమవుతుంది. అతి ఆకు కొడుకులో తప్ప పాపం ఎక్కడ ఉంది? తనకు భగవంతుడికి మధ్య అస్థిరమైన తన ఆత్మకు స్థిరంగా ఉండే తన ఆత్మకు మధ్య మనిషి పెట్టుకున్న ఆటంకం హద్దు తప్ప వేరేది పాపం కాదు. అంటే ఇక్కడ తనకు భగవంతుడికి మధ్య అస్థిరమైన తన ఆత్మకు స్థిరంగా ఉండే తన ఆత్మకు మధ్య మనిషి పెట్టుకున్న ఆటంకం హద్దు తప్ప వేరేది పాపం. పిడికెడు అతి ఆకులతో మొదలైన హద్దు రక్షణగా అయ్యింది. ఇడెన్లోని నిష్కల్మషత్వాన్ని వదిలేసినప్పటి నుంచి కష్టపడి మరెన్నో అతి ఆకులను పోగు చేసి పురుగుల మీద పురుగులను కడుతున్నాడు. సోమరిపోతులు బద్ధకస్తులు వారి పురుగుల్లోని చిరుగులను కష్టపడి పనిచేసే పొరుగువారు వదిలివేసిన పేలికలతో అతుకులు వేసుకుని తృప్తి పడతారు. పాపపు తొడుగులోని ప్రతి అతుకో పాపమే. ఎందుకంటే భగవంతుడి నుంచి వేరైన తర్వాత వైదొలగడం వల్ల మనిషికి కలిగిన మొదటి ఉత్సాహమైన భావమైన సిగ్గుని అది వృద్ధి చేసి శాశ్వతంగా ఉండేటట్టు చేస్తుంది. ఆ అవమానకరమైన స్థితిని జయించడానికి మనిషి ఏదైనా చేస్తున్నాడా? అతడి ప్రయత్నాలన్నీ అవమానంపై అవమానాన్ని కురుపీద పోగు చేస్తున్నాయి. మనిషి కళలు విద్యలు అతి ఆకులు కాక మళ్ళీ యుద్ధం దారిలో ఉన్న అతడి రాజ్యాలు దేశాలు జాతులు
కులమతాల ప్రత్యేకతలు ఇవన్నీ అతి ఆకుల పట్ల భక్తితో కూడిన శ్రద్ధ వల్ల పాఠాలు, తప్పు ఒప్పుల గురించి, కీర్తి అకీర్తుల గురించి, న్యాయం అన్యాయం నియమాలు అభిప్రాయం గురించి అతని నియమాలు అన్ని అతి ఆకుల పురుగులు కావా. విలువ కట్టలేని వాటికి విలువ కట్టడం, కొలవలేని వాటిని కొలవడం, ప్రమాణానికి అతీతంగా ఉండే దాని నిర్దిష్ట ప్రమాణాన్ని విశ్లేషణ మూలంగా కనుక్కోవడం, ఇవన్నీ అతుకులు వేయబడ్డ ప్రస్తానికి అతుకు వేయడం కాదా. బాధతో నిండి ఉన్న సుఖానుభూతులు యావదారిత్రానికి గురి చేసే సంపదల పట్ల అతడి దురాశ, దాస్యం పాలు చేసే ఆధిపత్యం పట్ల అతడి దాహం చులకన పాలు చేసే వైభవం పట్ల ప్రబలమైన వాంఛ, ఇవన్నీ అతి ఆకు పొడుపులు కావా. తన నగ్నత్వాన్ని కప్పుకునే ఆతృతతో మానవుడు చాలా పొడుపులు ధరించాడు. కొన్ని సంవత్సరాల్లోనే అవి అతడి చర్మానికి బిగుతుగా అతుక్కొని పోవడంతో అవి తన చర్మం వేరు అవి తన చర్మము వేరు అన్న విషయమే అతడు మర్చిపోయాడు. ప్రస్తుతం మానవుడు అతి కష్టంగా ఊపిరి పీలుస్తున్నాడు. చర్మాల నుంచి విముక్తి కోసం మొదపెట్టుకుంటున్నాడు. కానీ అతడు తన అపస్మారక స్థితిలో తన భారాన్ని విసిరివేయడం తప్ప మిగతా అన్నీ చేస్తున్నాడు. తన భారం నుంచి విముక్తి ఇచ్చేది ఆ భారాన్ని విసిరివేయడమే. తన శక్తినంతా వెచ్చించి వాటికి అతుక్కుని ఉంటూనే ఆ చర్మాలను వదిలించుకోవచ్చు. అతడు దిగంబరంగా చేయబడ్డ పూర్తిగా వస్త్రాధరణతోటే ఉంటాడు. దిగంబరం అయ్యే సమయం దగ్గరలోనే ఉంది. మీకు అధికంగా ఉన్న చర్మాలను, మీ అతి ఆకు పొడుపులను మీరు తొలగించుకోవడంలో మీకు సహాయం చేయడానికే నేను వచ్చాను. అదే విధంగా మీరు కూడా అందరూ వారి అతి ఆకులను విసివేసే చర్యల్లో సహాయకారులు కండి. వాటిని వారు తొలగించుకోవడానికి మీరు సహాయపడండి. నేను ఎలా చేయాలో, ఆ అతి ఆకు పొడుగులను ఎలా వదిలించుకోవాలో నేను మీకు ఎలా చేయాలో చెప్తాను. అది ఎంత బాధాకరమైన ఎవరిది వారి తొలగించుకోవాలి. ఏదో విచిత్రం హఠాత్తుగా జరిగి మిమ్మల్ని రక్షిస్తుందని ఎప్పుడూ మీరు భావించవద్దు. ఎప్పుడూ ఏ కష్టానికి మీరు భయపడవద్దు. ఎందుకంటే స్వచ్ఛమైన అవగాహన అన్నదే మీ బాధలన్నిటినీ శాశ్వతంగా ఆనందంగా మార్చి తీరుతుంది. ఆ విధమైన స్వచ్ఛమైన అవగాహనతో ఉన్నప్పుడు మీరు ఒకవేళ ఆ దేవుడే దిగి వచ్చి నువ్వెక్కడున్నావు అని అడిగితే ఎంత మాత్రమూ సిగ్గుపడద్దు, ఎంత మాత్రమూ భయపడద్దు. ఆయన నుంచి పారిపోవడానికి మీరు ప్రయత్నించవద్దు. ఆయన ముందు వీటిల్లకుండా నుంచుని ప్రశాంత హృదయంతో ఈ విధంగా బదులివ్వండి. ఓ దేవుడా, మా ఈ అత్యాకులను, మా ఈ చరిత్రలను వీక్షించు. సిగ్గుగా భయంగా అనేక బాధలతో మంచి చెడు అనే ఈ సుదీర్ఘమైన ముళ్ళ బాటలో సృష్టి ఆది నుంచి ఇప్పటి వరకు నువ్వు నిర్దేశించినట్లుగానే నడిచాం మేము. అయితే గొప్ప సులోక ఆకాంక్ష అన్నది మా పాదాలను ఇంతవరకు మమ్మల్ని నడిపించింది. విశ్వాసం అన్నది ఇంతవరకు మా హృదయాలకు శాంతాన్ని ఇచ్చింది. అయితే ఇప్పుడు పవిత్ర అవగాహన అనేది మానవులను చించేసింది. అవగాహన అనేది మా గాయాలకు కట్టుకట్టింది. ప్రస్తుతం మీ యొక్క పవిత్ర ప్రాంగణంలోకి ప్రవేశింపజేసింది మమ్మల్ని. మంచి చెడులకు అతీతంగా, పుట్టుకా చావులకు అతీతంగా, అన్ని ద్వంద్వ భ్రాంతులకు అతీతంగా, బ్రహ్మాండమైన నేను అన్నది తప్ప అన్ని చిన్న నేనులకు అతీతంగా ఇప్పుడు మా నగ్నత్వాన్ని కప్పే అతి ఆకులు లేవు. ఇప్పుడు నీ ముందర సిగ్గు అనే భావన లేకుండా భయరహితులమై జ్ఞానదీప్తులమై మేము నిల్చున్నాము. మేమంతా ఇప్పుడు ఏకమై ఉన్నాము. దీనిని వీక్షించు. మేమంతా విజేతలం. దీన్ని వీక్షించు. అప్పుడు అలా చెప్పినప్పుడు అప్పుడు ఆ దేవుడు తన అనంతమైన ప్రేమతో
మిమ్మల్ని కౌగలించుకొని చిన్నగా తన శాశ్వత జీవితంలోకి తీసుకువెళ్తాడు అని మిర్గాల్ వాళ్ళకు 7 మందికి బోధించాడు. ఈ విధంగానే నోవాకి చెప్పాను, మీకు చెప్తున్నానని చెప్పాడు అనమాట. అప్పుడు నరోడా వంటింట్లో కుంపటి దగ్గర కూర్చొని ఇది కూడా మాస్టర్ కూర్చున్నప్పుడు ఇది కూడా మాస్టర్ చెప్పాడు అని చెప్తాడు. రేపు మనము రాత్రి గురించి, సాటి లేని పాటగాడి గురించి తెలుసుకుందాం. ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. ప్రశాంతంగా కూర్చుని శ్వాస మీద శ్వాస, విశ్వాస విశ్వాస, శ్వాసని ముగిస్తాం. లాస్ట్ 2 seconds అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం. చెప్తున్నాడు, పవిత్ర అవగాహన అనే మనసుతో దేనైనా జయించవచ్చు అని చెప్తుంది. మంచి చెడులకి అతీతంగా, చావు పుట్టుకులకి అతీతంగా, దొంగ భ్రాంతులకు అతీతంగా, నేను అనేది తప్ప మిగతా అనుచిన్న నేలకు అతీతంగా ఎప్పుడైతే మన నగ్నత్వాన్ని కప్పే ఈ అన్ని ఇవన్నీ కూడా తీసేయాలని మన సిగ్గు అనే భావన లేకుండా పతిరహితులమే జ్ఞానహితులమే ఉంచున్నాము. అప్పుడు మనం last 50 seconds. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా చేతులు చూస్తూ కళ్ళు వెళ్తూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీకు నా యొక్క హృదయపూర్వక బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్. ఈ వీడియోలో ఏంటంటే అటుకులు తీసుకున్నా. నేను ఈ కప్పుతోటి 2 కప్పులు అటుకులు అయితే తీసుకుంటున్నా. బాగా నీట్గా వాష్ చేసేసి ఇవి మిక్సీ పట్టేసుకున్నాను. ఎందుకంటే టిఫిన్ కోసం నేను అటుకులు, రవ్వ, బొంబాయి రవ్వ ఉంటుంది కదా, సూజీ, ఇడ్లీ రవ్వ, బొంబాయి రవ్వ అంటాం కదా, ఆ రవ్వ కూడా తీసుకుంటాను నేను. అది కూడా చూపిస్తాను. ఇది ఫస్ట్ అయితే నీట్గా కడిగేద్దాము. కడిగేసి దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇవి కడిగేసి వేసుకున్న అటుకులు, రవ్వ కూడా సేమ్ అదే కప్పుతోటి వేసుకుంటున్నా. 2 కప్పులు అటుకులు తీసుకున్నా, 2 కప్పులు రవ్వ కూడా వేసుకుంటాను నేను. కొంచెము సన్నగా బాగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తరుగు వేసుకున్నాను. ఇంకా ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నా. కొంచెం లిటిల్ బిట్, చాలా తక్కువ, ఒక చిటికెడు సోడా, క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ తరుగు, కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేస్తున్నా. ఇప్పుడు కొంచెం పెరుగు వేస్తున్నాను. ఒక 100 గ్రామ్స్ అట్లా ఉంటుంది, 100 ml పెరుగు. నేను ఒక్కొక్క కప్పు వేసుకున్నాను అటుకులు. ఇంకా కొంచెం 2 కప్పులు వేసుకున్నా. రవ్వ, అటుకులు 2 కప్పులు, రవ్వ 2 కప్పులు తీసుకున్నాను. అది 1 కప్పు అట్లే ఉంచాను. ఇప్పుడు వాడుకోవడానికి
ఇది తీసుకున్నాను అనమాట. క్యారెట్ నైస్ కట్ చేసుకున్న క్యారెట్, కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఆల్రెడీ కరివేపాకు, జింజర్ అయితే మిక్సీ పట్టేశాను, జీలకర్ర వేసాము. ఇంకా దీనికి మనకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఇంతే. ఇంకా నేనైతే దోస వేస్తాను. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఒక ఆనియన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దోశ అయితే వేసుకుందాం. అప్లై చేసుకున్నాము. పెనం కూడా వేడైపోయింది. అది నాన్ స్టిక్ కదా, మధ్యలో అట్లా అయిపోయింది. తీసేయాలి తొందరలోనే, వేరే తీసుకోవాలి. కొంచెం అలా అయింది కాబట్టి అదే వాడుతున్నాను నేను. ఇప్పుడు చాలా బాగా అయితే ఉంటాయి టేస్ట్. నేనైతే ఆయిల్ అప్లై చేసుకున్నాను. మీరు నెయ్యి వేసుకున్నా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా, అంతే. చాలా బాగుంది టేస్ట్, చాలా అద్భుతంగా ఉంది అసలు. ఇట్లా గ్రీన్ చట్నీ అంటే పుదీనా పచ్చడి, టమోటా సాస్ వేసుకున్నా. మీరు టమోటా పచ్చడితో అయినా తినచ్చు. పల్లి చట్నీ కన్నా దీనికి టమోటా సాసు, టమోటా పచ్చడి అయితేనే బాగుంటుంది. గ్రీన్ చట్నీ కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఎంత అద్భుతంగా ఉందంటే చాలా సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనే విషయాన్ని నాతో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. ఇప్పటిదాకా మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలండి. మరొక అద్భుతమైన వంటతో, మరొక రుచితో, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మై సోల్ స్టైల్. థ్యాంక్ యూ సో